గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసే మన ఇన్సైడ్ మిస్టరీ. సో ఇక్కడ మీకైతే కనబడుతున్న వస్తువు పేరు ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే కన్నా ముందే నేనే ఈ వస్తువు ఏంటో చెప్తాను. ఇదే మన పెన్సిల్ షార్ప్నర్. ఈ షార్ప్నర్ అయితే పెన్సిల్ని చాలా షార్ప్గా చేస్తుంది. ఒకసారి పెన్సిల్ని ఎలా షార్ప్ చేస్తుందో మనం చూద్దాం. సో ఒక పెన్సిల్ అయితే తీసుకుందాం. సో మన షార్ప్నర్ పెన్సిల్ని అయితే ఇంత షార్ప్గానైతే షార్ప్నర్ చేసింది, చూడొచ్చు. సో ఈరోజు మనం ఈ షార్ప్నర్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ ఏందో తెలుసుకుందాం. షార్ప్నర్ బయటికి చూస్తేనైతే ఇట్లా చిన్న ఒక పార్ట్గానే ఉంటుంది, బట్ ఇది పెన్సిల్ని అయితే షార్ప్గా చేయడానికి చిన్న మెకానిజం అయితే ఉంది దీనిలో మనకైతే ఒక 3 పార్ట్స్ కనబడుతున్నాయి. అది ఒక ఈ ప్లాస్టిక్ బాడీ అండ్ ఇదే విధంగా ఇది ఒక బ్లేడ్ అండ్ ఈ బ్లేడ్ను దీనికి అడ్డు పెట్టుకొని ఉండడానికి ఇది ఒక స్క్రూ. ఇది కంప్లీట్ షార్ప్నర్ యొక్క స్ట్రక్చర్. ఈ షార్ప్నర్ని అయితే విడదీద్దాం. ఫస్ట్ మనం ఒక స్క్రూ డ్రైవర్తో దీని నుండి వేరు చేద్దాం. చూడు, మనమైతే స్క్రూ డ్రైవర్ తీసుకున్నాం. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. సో షార్ప్నర్ని ఇలా విప్పినప్పుడైతే దీనిలో 3 పార్ట్స్ అయితే మనకు కనబడతాయి. ఇది ఒక ప్లాస్టిక్ బాడీ అండ్ పెన్సిల్ని షార్ప్ చేసే ఒక బ్లేడ్ అండ్ ఈ బ్లేడ్ను ఈ బాడీతో పట్టి ఉంచడానికి ఒక స్క్రూ. సో మన ఈ పెన్సిల్లో ఈ 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. బయటికి ఇలా కనబడుతుంది, కానీ దీనిలో మెకానిజం ఏముందో అయితే ఇప్పుడైతే మనం చూద్దాం. సో మనకు ఈ బ్లేడ్లో కనబడే ఈ షార్ప్ పార్ట్ అయితే మనకు పెన్సిల్ని చాలా షార్ప్గానైతే మనకు షార్ప్ చేస్తుంది. చూడండి, ఈ షార్ప్ బ్లేడ్ ఈ విధంగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. ఈ బ్లేడ్ అయితే మనకు ఒక ఫ్లాట్గా కనబడుతుంది, బట్ ఏంటంటే దీని ఎడ్జెస్ కొంచెం షార్ప్గానైతే ఉన్నాయి. దీన్ని ఒక సరైన యాంగిల్లో ఈ మెటల్ బాడీకి ఫిట్ చేయడం వల్ల మన పెన్సిల్ అయితే చాలా షార్ప్గా చెక్కడానికైతే వీలుంటుంది. దీన్ని ఒక సరైన యాంగిల్లోనైతే దీనికి ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ ఒక పర్ఫెక్ట్ యాంగిల్లోనైతే ఫిట్ చేయడం వల్లనే మనకు పెన్సిల్ అయితే చాలా షార్ప్గానైతే చెక్కబడుతుంది. సో ఈ బ్లేడ్ యొక్క ఈ షార్ప్నెస్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా ఈ బాడీ పైన ఇది పర్ఫెక్ట్ యాంగిల్లోనైతే కూర్చోవడం వల్ల మన పెన్సిల్ అయితే చాలా షార్ప్గా చెక్కబడుతుంది. ఇదే మన ఈ పెన్సిల్లో ఉన్న ఇన్సైడ్ మిస్టరీ. అదేవిధంగా మనం కూడా ప్రతిరోజు మనం ఎన్నో వస్తువులు చూస్తుంటాం. ఆ వస్తువుల యొక్క ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకోవాలంటే మీరు మన ఇన్సైడ్ మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది, చూసి అయితే ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే దీన్ని మళ్ళీ రీఫిట్ అయితే చేద్దాం. Concrete dreams where the neon glows, every block tells a tale the whole city. ఈ బ్లేడ్ ఈ బాడీకి పర్ఫెక్ట్ యాంగిల్లో ఫిట్ అయినప్పుడే మన పెన్సిల్ అయితే చాలా షార్ప్గా కరెక్ట్ పర్ఫెక్ట్ సైజులోనైతే షార్ప్ అవుతుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు తేడా అయినా కూడా మన పెన్సిల్ అయితే కరెక్ట్గానైతే షార్ప్నెస్ అయితే రాదు. సో ఇప్పుడైతే మనం ఒక పెన్సిల్ని అయితే షార్ప్గా చేసి చూద్దాం. ఇది కరెక్ట్ యాంగిల్లో ఫిట్ అయిందో లేదో తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడైతే ఈ బ్లేడ్ని అయితే దీనికైతే కరెక్ట్ పర్ఫెక్ట్ యాంగిల్లో పెట్టడం వల్ల మన పెన్సిల్ అయితే ఈ విధంగా షార్ప్గానైతే మారింది. సో ఇది గైస్ ఈ వీడియో.